హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. నేను మీ మాహిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే పెద్దలకి పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి పిండితో బందోసలు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి ఒక బౌల్ తీసేసుకొని 2 కప్పుల రాగి పిండిని వేసేసుకున్నానండి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే మరింతగా వేసుకోవచ్చు. నేనైతే తక్కువలోనే చేస్తున్నానండి. 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. ఆ తర్వాత అదే కప్పుతో పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా మనం స్పూన్తో బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా మనం బాగా స్పూన్తో కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ నేను 2వ కప్పు కూడా వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా మనం స్పూన్తో బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కలిపేసుకున్నానండి. బ్యాటర్ చూడండి ఈ విధంగా ఉండాలండి. కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పిండి అంతా కూడా అందులో వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా మాత్రమే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసేద్దామండి. మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, పల్చగా అయిపోతుందని మీడియంగా వేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ దీన్ని బౌల్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి, 1/2 టేబుల్ స్పూన్. 1/2 టేబుల్ స్పూన్ అంతా సోడా ఉప్పు వేసుకోవాలండి ఇందులో. ఇదంతా కూడా మనకి ఈ బ్యాటర్ బాగా కలుపుకోవాలండి. ఈ పిండి అంతా కూడా బాగా మనం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు చూస్తుంటే మనకు బ్యాటర్ కొద్దిగా లూజ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. మీరైతే కొద్దిగా చూసుకుంటూ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాండీ వేడెక్కింది ఫ్రెండ్స్. బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగా పోపు దినుసులు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పోపు దినుసులు వేగంగానే ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయగడ్డ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇదంతా కూడా మనం బాగా కుక్ చేసుకోవాలండి. కొద్దిగా సేపు అంటే ఒక 3 నిమిషాలు అయితే సరిపోతుందండి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిందండి. ఆ తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి, సువాసన కోసం, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇదంతా కూడా మనం ఈ దోశ పిండి బ్యాటర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి స్పూన్తో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఆ తర్వాత నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఇలా చిన్న ప్యాన్ మాత్రమే పెట్టేసుకోవాలండి. మనకు బందోసలు రావాలి కాబట్టి ఈ విధంగా ఇలాంటి ప్యాన్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత నేను పిండి వేసేసుకున్నానండి ఒక్కొక్కటిగా. మంటను సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అడుగంటిపోతుంది. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి పక్కల సైడ్కి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అది దూరగా వేగిపోయింది. 2 పక్కలు కూడా తిప్పేసుకున్న తర్వాత
ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత రెండోసారి కూడా నేను మిగతా పిండి వేసేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా వేసుకోండి. ఇక్కడ మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను చూపించిన విధంగా ఆయిల్ వేసేసుకోవాలి పక్కన సైడ్కి, మనకు ప్యాన్కి అంటుకోకుండా ఉండటం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. రెండు పక్కల టర్న్ చేసుకుంటూ తిప్పేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఈ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా నేను దోసకాయ పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీంతో చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా సాఫ్ట్గా ఎంత చాలా బాగా ఉన్నాయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ దోశలు. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా వచ్చాయండి మనకు. ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.